హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా మన ఇస్రో గురించి ఒక సెన్సేషనల్ మ్యాటర్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. మనకి చాలా సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేస్తున్న రాకెట్ అయిన పిఎస్ఎల్వి గత కొన్ని నెలల్లో 2 సార్లు ఫెయిల్ అయింది. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆ 2 మిషన్స్ లో ఉన్నది టాప్ సీక్రెట్ మిలిటరీ శాటిలైట్స్. కరెక్ట్ గా మిలిటరీ శాటిలైట్స్ ఉన్నప్పుడే ఈ రాకెట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీని వెనకాల ఏమైనా కుట్రుందా? ఎందుకని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవెల్ గారు రంగంలోకి దిగారు? అసలు ఏం జరుగుతుంది? మే 2025 లో EOS 09 ఫెయిల్ అయింది అండ్ మళ్ళీ జాన్ 2026 లో EOS N1 లాంచ్ ఫెయిల్ అయింది. ఈ 2 మిలిటరీ శాటిలైట్స్ భారతదేశానికి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ శాటిలైట్ లో ఉండే కెమెరాస్ అనేవి మన పాకిస్తాన్ దగ్గర ఉండే బార్డర్స్ ని అండ్ చైనా దగ్గర ఉండే బార్డర్స్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాయి. ఎలాంటి క్లైమేట్ లో అయినా, లైక్ మాన్సూన్ ఆర్ వింటర్ లో కూడా, క్లౌడ్స్ ఎత్తులో ఉన్నప్పుడు ఇవి చాలా ఈజీగా బంకర్స్ ని కానీ అండ్ మన శత్రువు యొక్క మూమెంట్స్ ని ఈజీగా డిటెక్ట్ చేయగలవు. సో ఎప్పుడైతే ఈ 2 రాకెట్ లాంచ్ జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ థర్డ్ స్టేజ్ లోనే ఈ రాకెట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. టెక్నికల్ గా చూస్తే పిఎస్ఎల్వి రాకెట్ ఫెయిల్ అవ్వటం చాలా రేర్. సో అందుకే ఇప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి. లైక్ ఎవరైనా కావాలని టెక్నికల్ గా ఏదైనా తప్పు చేశారా, లేదా మన హార్డ్వేర్ ని బయట నుంచి ఎవరైనా హ్యాక్ చేస్తున్నారా? ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి అజిత్ దోవెల్ గారు త్రివనంతపురంకి వెళ్లారు అండ్ ఆయన సైంటిస్టులతో క్లోజ్ డోర్ మీటింగ్ కూడా పెట్టారు. గవర్నమెంట్ బయటికి టెక్నికల్ గ్లిచ్ అని చెప్తున్నా దోవెల్ గారు వెళ్లారు అంటే అక్కడ విషయం ఏదో గట్టిగానే ఉంది. సో ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? పార్ట్స్ తయారు చేసిన కాంట్రాక్టర్స్ ఎవరు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు అని అన్ని యాంగిల్స్ లో చెక్ చేస్తున్నారు. ఇలాంటివి జరగటం ఇది మొదటిసారేం కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. సో ఇది సర్ప్రైజ్ అయితే ఏం కాదు. సో ప్రెసెంట్ అయితే మన దేశం అంతరిక్షంలో ఎదగటం ఇష్టం లేని వాళ్ళు ఈ పని చేసుంటారా, లేదా ఇది ఒక జస్ట్ బ్యాడ్ లక్ మాత్రమేనా? మీకేమనిపిస్తుంది? ఇది స్పై వారా లేదా రాకెట్ యొక్క ఫాల్టా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఎక్సైటింగ్ అప్డేట్స్ కోసం అంతరిక్షం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.